నోటీస్ ఇచ్చారా అంటే సెక్షన్ నోటీస్ ఉంది, సెక్షన్ 30 ఉంది, అమల్లో ఉంది. అంటే మీరు నోటి మాటలు చెప్తే కుదరదు, నాకు రియల్ గా మీరు నాకు ఇవ్వాల్సిన ఇది నాకు ఇవ్వాలి, నా ఇంట్లోకి రానివ్వకుండా నన్ను బయటికి రానివ్వకుండా ఉండే అర్హత లేదు అనేది పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కాస్త కొంత పార్టీ కార్యాలయం, తన పార్టీ కార్యాలయం కూడా అక్కడే ఉంటుంది, ఇల్లు పార్టీ కార్యాలయం రెండు అక్కడే అనమాట. దాంతో కొంత వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది. మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులు ఎటువంటి పరిస్థితులు అనుమతించేది లేదు, బయటికి రావడానికి లేదు. ఒకవైపు జనసేన పార్టీ అక్కడ పేర్ని నాని ఇంటి ముందే దుమ్మ కట్టడానికి వాళ్ళు వ్యవహరించారు. వాళ్ళు పార్టీగా వాళ్ళు ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు తన ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా మీరు అభ్యంతరం చేయడం కరెక్ట్ కాదు. తన ఇంట్లో పనిచేసే పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా లోపలికి అనుమతించకపోతే ఎలా వెళ్ళాలి అనేది పేరు నాని ఆర్గ్యుమెంట్ జరిగింది. కాసేపు కొంత ఉద్రిక్త వాతావరణం అయితే జరిగింది. తర్వాత కొంత శాంతింపజేశారు. తర్వాత పేరు నాని కాసేపు అక్కడ బైఠాయించే ప్రయత్నం చేశారు. తర్వాత పోలీసులు కాస్త సర్ది చెప్పి ఆయన్ని పంపించిన ప్రయత్నం జరిగింది. తర్వాత అక్కడి నుంచి మేము కేసులు కడతామని, తర్వాత కేసులు మీరు ఈ కేసు అయినా కట్టుకోండి కానీ అక్కడ నన్ను నా ఇంటి ముందు బయటికి రావడానికి కూడా నాకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు చేయడం ఏంటి అని చెప్పి ఆయన కాస్త తిరుత పరిస్థితులు అయితే జరిగింది. తర్వాత కాస్త సద్దుమణిగిన పరిస్థితి కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు పేర్ని నాని ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇటు జనసేనకు సంబంధించిన కార్యకర్తలు అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన జెండాని ఎగరవేద్దామని వాళ్ళు ఒక కార్యక్రమాన్ని పెట్టుకోవడం, దాని ద్వారా ఇటు పేర్ని నానికి సంబంధించిన కార్యకర్తలు, ఇటు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, పేర్ని నాని ఇంటికి రాకపోకలని ఇటు బ్యారికేడ్స్ పెట్టి అడ్డుకున్నందుకు ఇటు పేర్ని నాని అలాగే ఇటు పోలీసుల మధ్య కొంత వాగ్వాదం అయితే నెలకొంది ఖచ్చితంగా. అలాగే పోలీసులు ఇటు పేర్ని నానిని కొంత ఆయనని పక్కకు తోసుకెళ్లే ప్రయత్నం చేసిన సిచ్యువేషన్ని కూడా, ఆ విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. ఆయన దానికి సంబంధించి ఆయన మాట్లాడారు, నన్ను ఎలా తోసేస్తారు అంటూ ఆయన ఎగ్జాంపుల్గా ఇటు పోలీసులతోనే ఆయన వాగ్వాదంతో అంటే ఆర్గ్యుమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం మీరు నాకేమైనా నోటీసెస్ సర్వ్ చేశారా, మీకు ఎలాంటి అథారిటీ ఉంది అంటూ ఆయన ఇటు పోలీసులను ప్రశ్నించారు. వర్బల్గా మీరు చెప్పేది పనికిరాదు, ఖచ్చితంగా మీరు ఏదైనా ఉంటే మీరు లీగల్గా నాకు రిటర్న్గా ఇటు నోటీసెస్ని సర్వ్ చేస్తుంటే అది వేరే పరిస్థితులు ఉండేవి. మీరు ఇలా బ్యారికేడ్లు పెట్టడం సరైనది కాదు, నా ఇంటికి వైసీపీకి సంబంధించిన